హాయ్, ఈ వీడియోలో మేము మీకు వచ్చేసి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాము. ఈ జాబ్ ఎలా ఉంటుంది, షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మీకు అమౌంట్ ఎలా వస్తుంది, జాయిన్ అవ్వడానికి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ అసలు జాయిన్ అవ్వడం ఎలా అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మేము మీకు చూపించబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి జాబ్ ఇంట్రడక్షన్. స్విగ్గీలో జాబ్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంటుందండి. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. అండ్ స్టడీ వచ్చేసి మినిమం 10th క్లాస్ ఉండాలండి. అండ్ ఇక్కడ మీరు వేరే జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు పార్ట్ టైం లాగా లేదంటే ఫుల్ టైం జాబ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో వచ్చేసి ఫీమేల్కి కూడా ఛాన్స్ ఉందండి. ఫీమేల్స్ కూడా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్గా జాయిన్ అవ్వచ్చు. రోల్ వచ్చేసి ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్. కంపెనీ వచ్చేసి స్విగ్గీ. స్విగ్గీలో టైమింగ్స్ వచ్చేసి 3 పార్ట్స్ అండ్ 3 షిఫ్ట్స్ కింద డివైడ్ చేశారండి. 3 పార్ట్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పీక్, లంచ్ పీక్ అండ్ డిన్నర్ పీక్. పీక్ అంటే టైమింగ్ అండి, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం, ఇవి పార్ట్స్. షిఫ్ట్స్ వచ్చేసి ఫుల్ టైం, పార్ట్ టైం, వీకెండ్. ఫుల్ టైం అంటే 2 షిఫ్ట్స్ ఉంటాయండి. ఒకటి బ్రేక్ఫాస్ట్ లంచ్ కావచ్చు, లేదా లంచ్ డిన్నర్ కావచ్చు. పార్ట్ టైం అంటే ఒక షిఫ్ట్ ఉంటుందండి, డిన్నర్ పీక్. వీకెండ్ వచ్చేసి శుక్ర, శని, ఆదివారాలు, ఫ్రైడే, సాటర్డే, సండేస్ ఫుల్ టైం లాగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టైమింగ్ వచ్చేసి ఫుల్ టైం వాళ్ళు 8.5 అవర్స్ లాగిన్లో ఉండాల్సి ఉంటుంది. 2 షిఫ్ట్స్ కలిపి, మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పార్ట్ టైం వాళ్ళు వచ్చేసి 5 అవర్స్ లాగిన్లో ఉండాల్సి వస్తుంది. 4.5 అవర్ టు 5 అవర్స్ లాగిన్లో ఉండాల్సి వస్తుంది. స్విగ్గీలో మీకు అమౌంట్ ఎలా వస్తుంది అంటే, మీకు పర్ ఆర్డర్ వచ్చేసి మినిమం 20 రూపీస్ ఉంటుందండి. 20 రూపీస్ నుంచి 120 వరకు ఎంతైనా రావచ్చు. అంటే ఆర్డర్ టైమింగ్ అండ్ ఆర్డర్ డిస్టెన్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఒక ఆర్డర్ చేస్తున్నప్పుడు మీకు ఇంకొక ఆర్డర్ కూడా వస్తుంది. బ్యాచ్ ఆర్డర్స్ అంటారు వాటిని. సో అట్లా మీకు ఒకేసారి 2 ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు 20 రూపీస్ నుంచి 120 అని ఏదైతే చెప్పానో అది మీ జోన్లో ఉన్నప్పుడు మీరు ట్రావెల్ చేసే డిస్టెన్స్ అండ్ మీకు వచ్చిన ఆర్డర్ టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే కాకుండా మీ యాప్లో మీరు ఎంత చేశారు అనేది ఎప్పటికప్పుడు లైవ్లో మీకు చూపిస్తూ ఉంటుంది. డైలీ అమౌంట్ ఎంత చేశారు అండ్ వీక్లీ అమౌంట్ ఎంత చేశారు అనేది క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇంకా ఎంత ఎర్న్ చేస్తే మీకు ఇన్సెంటివ్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఫుల్ టైం వాళ్ళకి 376 రూపీస్ ఎర్న్ చేస్తే 150 రూపీస్ అనేది ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. లేదా వాళ్ళు 750 రూపీస్ చేసినట్లయితే 250 రూపీస్ అనేది ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది. పార్ట్ టైం వాళ్ళకి 200 రూపీస్ వాళ్ళు ఆర్డర్ అమౌంట్ ఎర్న్ చేస్తే వాళ్ళకి 75 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు 400 రూపీస్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 125 రూపీస్ అనేది ఇన్సెంటివ్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ యాడ్ అయిన ఇన్సెంటివ్ అమౌంట్ ప్లస్ వాళ్ళు చేసిన ఆర్డర్ అమౌంట్ నెక్స్ట్ డే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వచ్చేసి డిపాజిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు బోనస్లు ఉంటాయండి. పీక్ టైం బోనస్ వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్ పీక్లో కానీ లేదా లంచ్ పీక్లో కానీ లేదా డిన్నర్ పీక్లో కానీ వర్క్ చేసేటప్పుడు పీక్ టైం బోనస్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఆర్డర్కి ఏ రోజు ఎంత బోనస్ ఉందనేది మీకు ఎవ్రీడే మెసేజెస్లో కానీ లేదంటే మీ రిజిస్టర్డ్ నెంబర్కి మెసేజ్ రూపంలో కానీ లేదా మీ యాప్లో కానీ చూపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రెయిన్ మోడ్. ఒకవేళ మీరు వర్క్ చేసే ప్రాంతంలో వర్షం పడుతున్నట్లయితే ఆటోమేటిక్గా రెయిన్ మోడ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో
సో రెయిన్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు కూడా మీకు బోనస్ అనేది ప్రతి ఆర్డర్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ బోనస్. ఏదైనా స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్, న్యూ ఇయర్ అండ్ అలాంటివి ఉన్నప్పుడు మీరు ఒకవేళ వర్క్ చేసినట్లయితే ఆ రోజుకు సంబంధించిన ప్రతి ఆర్డర్ మీద మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి లేట్ నైట్ బోనస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు 11 ఆ తర్వాత కూడా వర్క్ చేస్తున్నట్లయితే నైట్ 11 తర్వాత వచ్చే ప్రతి ఆర్డర్కి మీకు లేట్ నైట్ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యాడ్ అయిన బోనస్ మీరు ఎర్న్ చేసిన ఆర్డర్ అమౌంటు అండ్ మీకు సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇవన్నీ మీకు నెక్స్ట్ డే మీ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రెస్టారెంట్లో ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ మీ దగ్గరే ఉంచుకుంటారు. మీ దగ్గర ఉండాల్సిన అమౌంట్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సపోజ్ 1800, 2000 వరకు లిమిట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లిమిట్ దాటిందంటే మీకు నెక్స్ట్ ఆర్డర్స్ అనేది అసైన్ చేయడం జరగదు. సో ఆ లిమిట్ లోపు మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని స్విగ్గీ కంపెనీకి మీ గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి కానీ, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ డిపాజిట్ మిషన్ ద్వారా కానీ మీరు ఆ అమౌంట్ని కంపెనీకి రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు రిటర్న్ చేయలేని ఎడల, ఒకవేళ 500 మీకు ఇవ్వాలి, ఎగ్జాంపుల్కి ఒక 500 మీకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నుంచి మీ దగ్గర ఉన్న 500 డిడక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ అనేది మీకు అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు యాప్లోనే మీ దగ్గర ఉన్న ఫ్లోటింగ్ క్యాష్ ఎంత ఉంది, మీకు రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, మీ ఇన్సెంటివ్స్ ఏంటి, పే అవుట్ ఎంత అయింది అనేది ఎవ్రీడే మీకు ఎప్పటికప్పుడు యాప్లో అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. స్విగ్గీలో జాయిన్ అవ్వడం ద్వారా మీకు కలిగే బెనిఫిట్స్ వచ్చేసి డైలీ ఇన్సెంటివ్స్, వీక్లీ ఇన్సెంటివ్స్, మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. తర్వాత మీకు ఇప్పుడు జాయినింగ్ బోనస్ ఉంది, పెట్రోల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అటెండెన్స్ బోనస్ ఉంది అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు ప్లస్ మీ ఫ్యామిలీకి ఉంటుంది. ఒకవేళ మీకు మ్యారేజ్ అయినట్లుంటే మీ వైఫ్ అండ్ చిల్డ్రన్ డీటెయిల్స్ కనుక ఎంట్రీ చేసినట్లయితే ఏదైనా వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కంపెనీ అనేది ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చేసి 5 lakhs వరకు కంపెనీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు మీ ఫ్యామిలీకి ఒక ఉద్యోగ భద్రత కింద చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి జాయినింగ్ బోనస్ అనేది కొన్ని ఏరియాస్కి మాత్రమే ఉంది హైదరాబాద్లో. అందులో కొన్ని ఏరియాస్ బంజారా హిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, టోలీ చౌకీ, మెహదీపట్నం, మియాపూర్, అమీర్పేట్, లింగంపల్లి, నల్లగండ్ల, బీరంగూడ, బేగంపేట్, నిజాంపేట్, ప్రగతినగర్ ఈ జోన్స్లో వర్క్ చేసే వాళ్ళకి జాయినింగ్ బోనస్ వచ్చేసి 5,000 రూపీస్ ఉందండి. జాయినింగ్ బోనస్ కాకుండా పెట్రోల్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 5,000 ఇవ్వడం జరుగుతుంది. సో జాయినింగ్ బోనస్ 5,000, పెట్రోల్ ఇన్సెంటివ్స్ 5,000 అండ్ మీరు డైలీ చేసే అమౌంట్కి సంబంధించిన ఇన్సెంటివ్స్, ఆర్డర్ అమౌంట్ అండ్ బోనస్ ఇవన్నీ కలిపి మీకు మంత్లీ 35,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. స్విగ్గీలో జాయిన్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అండి. ఇక్కడ లెర్నింగ్ లైసెన్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అండ్ ఇంకొకటి, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా మీ పేరు మీదనే ఉండాలి. సో ఇది డ్రైవింగ్ లైసెన్స్ డైరెక్ట్ కాపీ అయినా పర్వాలేదు, లేదంటే M-Wallet అనే యాప్ నుంచి డౌన్లోడ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఈ స్టేట్కి సంబంధించింది అయి ఉండొచ్చు, ఏ డిస్టిక్కి సంబంధించింది అయినా అయి ఉండొచ్చు. ఇండియాలో ఏ స్టేట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెహికల్ ఆర్సీ వచ్చేసి ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ పేరు మీద ఉన్నా పర్వాలేదు.
సో న్యూ వెహికల్ అయితే దానికి సంబంధించిన షోరూమ్ స్లిప్ చూస్తే సరిపోతుంది. వెహికల్ ఆర్సీ కాపీ మీ దగ్గర హార్డ్ కాపీ లేనట్లయితే సాఫ్ట్ కాపీ M-Walletలోంచి డౌన్లోడ్ చేసిన సాఫ్ట్ కాపీ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ లేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే జాయిన్ అయిన తర్వాత వితిన్ 2 వీక్స్లో పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డ్ వితిన్ 2 వీక్స్లో మీకు రానట్లయితే పాన్ కార్డు కోసం అప్లై చేసిన స్లిప్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ చూపించినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పేరు మీదనే ఉండాలి. ఫ్యామిలీ పర్సన్స్ అండ్ రిలేటివ్స్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరగదు. బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఏదైనా బ్యాంక్ పాస్బుక్కే కావచ్చు, చెక్ కావచ్చు, అకౌంట్ స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ యాప్ స్క్రీన్షాట్ కావచ్చు, ఏదైనా మీరు సబ్మిట్ చేయవచ్చు. వీటిలో ఖచ్చితంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్ పేరు, అకౌంట్ నెంబరు, IFSC కోడ్ అనేవి కనిపించే విధంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనం జాయిన్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్కి వాకిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో మాదాపూర్లో ఉందండి అండ్ బేగంపేటలో ఉంది. దానికి సంబంధించిన అడ్రస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను మీకు గూగుల్ మ్యాప్తో సహా పూర్తి అడ్రస్ని షేర్ చేస్తాను. ఇక్కడ మీరు జాయిన్ అయ్యే విధానం వచ్చేసి వన్స్ మీరు ఆఫీస్కి రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు మీ డాక్యుమెంట్స్ వాళ్ళు చూసిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ 1 అవర్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అక్కడ 600 రూపీస్ పే చేస్తే 2 స్విగ్గీ టీషర్ట్స్, ఒక స్విగ్గీ డెలివరీ బ్యాగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. స్విగ్గీ టీషర్ట్ వేసుకున్న తర్వాత మీ ఫోటోని తీసుకొని మీరు ఏది నెంబర్తో అయితే చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని మాకు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు అదే నెంబర్తో లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కావలసిన జోన్లో, మీరు హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాస్లో మీకు ఏ ఏరియాలో జాబ్ చేయాలనుకుంటే ఆ ఏరియా, ఏ షిఫ్ట్లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ షిఫ్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ షిఫ్ట్తో ఆ ఏరియాకి సంబంధించిన లాగిన్ ఐడి అనేది మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు లాగిన్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరితోనూ కూడా మీ లాగిన్ ఐడి అండ్ దానికి సంబంధించిన OTPని షేర్ చేసుకోవడానికి కుదరదు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా వర్క్ అనేది సేమ్ డే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ డే నుంచే మీ వర్క్కి సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇవండి డీటెయిల్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్తో మాత్రమే మీకు రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్విగ్గీలో ఇంతకుముందు వర్క్ చేసి అకౌంట్ బ్లాక్ అయిన వాళ్ళు, రీజాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మీరు మీ ఐడి నెంబర్తో హెడ్ ఆఫీస్కి మాదాపూర్ కానీ బేగంపేట కానీ వచ్చినట్లయితే ఇక్కడ మీ ఐడి అండ్ వాటి రిమార్క్స్ చూసి మీ అకౌంట్ అనేది అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి రీజాయినింగ్ వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఐడి నెంబర్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో హెడ్ ఆఫీస్కి వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా నంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్ యూ.